ఉంటుంది. ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదు? ఆ రౌడీ ఏదంతా వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు కదా, ఓపెన్ గా అందరూ కోసం వేస్తే ఎట్లాగా? ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ప్రచారానికి రావడం మొత్తం అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే ఇది కంప్లీట్ గా రిగ్గింగ్ వల్ల డబ్బులు రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయమో. స్టేట్ చూసి क्या लगता है मैडम, मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी, अब तक 10 साल भी आपकी अगरचे चेहरा बदल गया है, तो बीआरएस जो सिंपैथी वोट थे, ऐसा कहा जा रहा था सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు, జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం, దొన్నపతుల్లా ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రా అని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. ఎంఐఎం పార్టీ कांग्रेस पार्टी के सपोर्ट से क्या कुछ ये जीत हुई है मैडम? నమస్తే.